అందరికీ నమస్కారం. ఇంక ఇలా మనము చపాతీ పిండి కలిపేసుకొని ఇది ఎలా చేయాలి, మంచి టేస్ట్ రావాలంటే ఏం చేయాలి? పెద్దవాళ్ళు అయితే మా చిన్నప్పుడు గోధుమ పిండి ఇలా కలిపిన తర్వాత ఒక 1/2 నానబెట్టేసుకోవాలి. పిండి ఎప్పుడైనా మంచిగా మెత్తగా కలిపేసుకోవాలి. కొంచెం నూనె అయినా వేసుకోవచ్చు, ఇలా కొద్దిగా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఈ చపాతి ఒక్కటి తిన్నామంటే పొట్ట ఫుల్ అయిపోతుంది మనకు. అప్పుడు పెద్దవాళ్ళు చపాతీ చేసినప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే, అమ్మో గోధుమ పిండి ఎక్కువ కొనుక్కరావాలి అని వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు. డబ్బులు గోధుమ పిండికి ఎక్కువ ఎందుకు పెట్టాలి, ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు అని ఇట్లా చేస్తారేంటి అని అనుకునేవాళ్ళం. కానీ అట్లా కాదు, దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఇంకా ఇలా గోధుమ పిండి కలిపైతే ఒక 1/2 నానబెట్టేసుకోవాలి ముందు. ఇది కొంచెం మనం ఇప్పుడు 2 రకాలు చేసి చూసేద్దాము. ఎలా నచ్చిన వాళ్ళు అలా చేసేసుకోవచ్చు. ఎలా చేసినా చాలా బాగుంటుంది మనకు. అప్పుడు ఇంట్లో ఎక్కువ బియ్యం పిండి ఉండేది ఎందుకంటే వడ్లు పట్టించేసి అందులో వెళ్ళిన నూకలన్నీ పిండి పట్టించేవాళ్ళు. మంచిగా నూకలతోటి కిచిడి చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ నూకలు ఉంటాయి కాబట్టి బియ్యం పిండికి అస్సలు వెనకాడేవారు కాదు. ఎంతైనా బియ్యం పిండి పట్టించి పెట్టుకునేవాళ్ళు. ఇలా బియ్యం పిండి అయితే పట్టించింది తీసేసుకొని ఒక కటోరలో పోసుకొని దాంట్లో మనం ఎన్ని చపాతీలు చేస్తామా అని దాన్ని బట్టి కలుపుకోవాలి పిండిని మంచిగా. అప్పుడు ఎక్కువ గేదెలు ఉండేది కాబట్టి వెన్న, ఇలా ఇంట్లో నెయ్యి బాగుండేది కాబట్టి ఎక్కువ నెయ్యి వేసి లూజ్గా కలిపేసి పెట్టుకోవాలి. నెయ్యికి భయపడేవాళ్ళు కొంచెము నెయ్యి తడిసేటట్టు కలిపేసి కొంచెం గోరువెచ్చటి వాటర్ పోసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి చేసేసుకోవచ్చు. బటర్ అయినా వేసేసుకోవచ్చు. కొంచెం లూజ్ అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం బియ్యం పిండి తీసి పక్కన పెట్టేసుకోవాలి, పొడి పిండి. ఇంకా మనం లిక్విడ్ కలుపుకునేది మటుకు చపాతీలు ఎన్ని చేస్తానో అని చూసి కలిపేసుకోవాలి. కలిపి పక్క వెంటకి పెట్టేసుకొని ఒక చపాతీ దాల్చుకోవాలి. సగం వరకు దాల్చేసి ఇంకా ఈ చపాతీ లిక్విడ్లాగా కలిపింది తీసేసి చపాతీ పైన రాయాలి. మంచిగా ఇంత కూడా ఖాళీ లేకుండా పల్చగా రాసేసుకొని దానిపైన మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లేసుకొని మళ్ళీ చేసుకోవాలి చపాతీని. ఇలా రాయాలి. ఇంత లూజ్ అయిన ఉండొచ్చు, లేకుంటే ఇంకో కొంచెం లూజ్ తక్కువ అయిన ఉండొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు ఇది చపాతీ పొంగుతలేదా అనేది చూడకుండా టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే అసలు మర్చిపోలేము, చాలా బాగుంటుంది. పెద్దోళ్ళు చేసింది ఏ పని అయినా కానీ టేస్ట్ ఉంటుంది. ఇంకా మనము డబ్బులు కూడా ఆదా చేసుకున్న వాళ్ళమని. అప్పుడు ఇంట్లో వడ్లు పట్టించి బియ్యం పిండి ఎక్కువ ఉండేది కాబట్టి నూకల పిండి ఇలా. ఇప్పుడైతే మనం ఏకంగా దొడ్డు బియ్యమే పట్టించేసుకుంటాము. ఇప్పుడు నూకలు అంటే అసలు ఎవరికి తెలియదు. నూకలు అంటే ఎట్లుంటాయి అని అంటారు. అప్పుడు నూకలు ఉంటాయి కాబట్టి బియ్యం పిండితోటి అన్ని రకాలు చేసుకునేవాళ్ళు. నూకలు పట్టించేసుకొని ఎంత పిండి అంటే అంత పిండి ఇంట్లో స్టాక్ ఉండేది. ఇలా రాసేసుకొని మళ్ళీ పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇది కొంచెం నిదానంగానే చూపిస్తున్న అర్థం కావడానికి. ఇంకేంటంటే ఏం రాశారు, ఏం పోశారు, స్పీడ్గా ఉన్నది, మాటలు సరిగా అర్థం కావట్లేదు అని అనుకోకుండా ఇంకా ఇలా మనం నెయ్యి వేసేసుకోవచ్చు. బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, మన ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు. మీగడ ఉంటే మీగడ కూడా రాసేసుకోవచ్చు. దీనిపైన కొంచెం పొడిపిండి చల్లేసుకోవాలి. ఇప్పుడు ఇది మనము ఈ రకము ఇంకొక రకం కూడా చేసి చూద్దాము. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి ఈజీగా అనిపించింది వాళ్ళు చేసేసుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది, కష్టం అనేది ఏమి ఉండదు. ఇంకా మనం ఇప్పుడు ఏది చేసినా కానీ టేస్ట్ కోసమే. ఇక్కడ చపాతీలు పొంగినాయా పొంగలేదా, అమ్మో ఇంత ఎత్తు పొంగింది, అమ్మో అంత ఎత్తు పొంగింది అని కాదు. ఇంక ఈ చపాతీ అయితే మనకు ఏ పొరక పొర ఊరికేనే ఇట్లా పట్టుకుంటే ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటుంది చపాతీ. అసలు ఆగదు చేతిలో,
అలా వస్తుంది. ఇలా పైన దానికి కూడా కొంచెం రాసేసి మళ్ళీ కొంచెం నెయ్యి వేసి మళ్ళీ కొంచెం పొడిపిండి వేసేసి మళ్ళీ చేసుకొని మనము చపాతీ చేసుకుందాం. ఎప్పుడు ఒకే రకం చపాతీ తింటే ఇప్పుడు పిల్లలకు బోర్ అనిపిస్తుంది. అలా కాకుండా ఇంకా ఇలా ఒక్కటి చేసినా కానీ సరిపోతుంది. మనకు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు చేసుకోవచ్చు. ఈ చపాతీని చిన్నగా పెద్దగా అనేది ఏముండదు. మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇంకా దీన్ని కూడా మళ్ళీ మలవాలి. అప్పుడు కట్టెల పొయ్యి ఉండేది కాబట్టి కింద మంచిగా కూర్చొని ఈ చపాతీలు చేసుకుంటూ పొయ్యి పక్కనే ఊరికనే పెట్టేవాళ్ళు. ప్లేటు కాదు, ఒక పళ్ళెంగా ఎందులో వేసేవాళ్ళు కాదు. కాలిన చపాతీ కాలినట్టు పొయ్యం బట్టి గోడెం బట్టి ఒక్కొక్కటి నిలబెట్టేవాళ్ళు. అప్పుడు అంత మంచిగా ఉండేది, మెత్తదనం ఉండేది, నోట్లో వేసుకుంటే కరిగిపోయేది, వేడి ఉండేది. ఎప్పటికీ కొంచెం పిల్లలు వెనక ముందు తినే వాళ్ళకు కూడా మనం ఆ పొయ్యి ఎంబడి పెడతాం కాబట్టి కట్టెల పొయ్యి మట్టి పొయ్యి కదా, ఇంకా చాలాసేపు చుట్టూ వేడిగా ఉంటుంది పొయ్యి. మనం కట్టెలు తీసేసినా కానీ చుట్టూ అందులో నిప్పులు ఉంటాయి. ఆ పొయ్యి మట్టి అంతా వేడై ఉంటుంది కాబట్టి ఆ పొయ్యి గోడెంబడి పెట్టిన చపాతీలు కొంచెం సేపటి దాకా వేడిగా ఉంటాయి. ఇంక ఇప్పుడు మనము చపాతీలు హాట్ బాక్స్లో వేసుకున్నా కానీ టేస్ట్ వేరే వస్తుంది ఎంతైనా కానీ. కట్టెలపై గోడెంబడి ఉన్నట్టయితే ఉండదు చపాతీ. ఓపిక ఉండాలే కానీ ఒక 2-3 చపాతీలు తిన్నా కానీ చాలు అన్నట్టుగా, ఇంట్లో వాళ్ళు మనిషికొక్కటి తిన్నా చాలు అన్నట్టుగా 2 కట్టెలు పెట్టి చపాతీ చేసుకున్నామంటే అటు వర్షం పడతా అంటే ఇటు చల్లగాలి వస్తా అంటే చపాతీ టేస్టే వేరు. ఇప్పుడు చేసే చపాతీలకైతే అసలు విలువ లేకుండా అయిపోయింది. చపాతీ చేస్తాను రోజు చపాతీ. ఆ రోజులల్లో చపాతీ చేస్తానంటే ఒక వాడంతా అసలు ఎవరు వాళ్ళ ఇంట్లో చపాతీ చేస్తానట్టున్నారు. అసలు వాడంతా గుమ్మగుమ్మలాడేది చపాతీ చేస్తుంటే. ఇలా మనము స్టవ్ ఎక్కువనే పెట్టేసుకోవాలి. స్టవ్ ఎక్కువ పెట్టేసుకొని ఇట్లా చేసుకోవాలి. ఆ పొడిపిండి కొంచెం పడ్డది అని అనుకోకూడదు. దాంతోపాటు మంచిగా కాలిపోతుంది, మాడిపోదు. మనం మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నామంటే ఇంకా చూడండి చపాతీ ఎలా ఉంటుందో. కొంచెం టైం పడుతుంది అంతేగాని చాలా బాగుంటుంది. మనకు ఏ పొరకు ఆ పొర ఇంకా మనం ఇట్లా కాలుస్తూ ఉంటేనే ఊడిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. అంత బాగుంటుంది అన్నట్టు. టేస్ట్ బాగుంటుంది చపాతీ. మనకు ఎప్పుడు గోధుమ పిండితో చేసుకున్న చపాతీ లాగా కాకుండా కొంచెం బియ్యం పిండి తీసుకున్నామంటే ఇంకా ఈ రకంగా చపాతీ రెడీ అయిపోతుంది. పెద్దవాళ్ళు చేసిన చపాతీ గుర్తొస్తుంది. ఎప్పుడు చపాతీ చేసినా కానీ స్టవ్ చిన్నగా పెట్టకూడదు, సిమ్లో మనము పెద్దగా పెట్టుకోవాలి. దగ్గర తిప్పుకోవాలి చూసుకుంటూ. చపాతీ కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే కాలవాలి. స్టవ్ పెద్దగా పెట్టి మనం దాని మీద వేసి వదిలేసామంటే ఒక సైడ్ మాడిపోతుంది, ఒక సైడ్ సరిగ్గా కాలదు. కొంచెం చూసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే ఒక తీరుగా కాలిపోతుంది మనకు చుట్టూ. ఇలా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇంకా ఇలా ఎంత వేడి ఉన్నది చూడండి, ఎంత పొగలు వెళ్తూ ఉన్నది. ఇంత వేడితోటి కాలుతూ ఉన్నది ఆ చపాతీకి వేడి ఎక్కువే ఉండాలి. స్టవ్ ఎప్పుడు చిన్నగా పెట్టకూడదు. ఇలా పొగలు వెళ్తూ ఉంటే మనకు చపాతీ టేస్టే వేరు. చిన్నగా పెట్టి కాల్చిన చపాతీ అస్సలు బాగుండదు. ఇలా మనకి ఈ చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక చపాతీ చూద్దాము ఎలా చేయాలి. ఈజీగా ఉన్నదా కష్టంగా ఉన్నదా. మనకు ఆ చపాతీ అయినా బాగానే ఉంటుంది టేస్టు, ఈ చపాతీ అయినా బాగానే ఉంటుంది టేస్టు. కాకపోతే ఒకే రకం పిండితో మనము 2 రకాలు ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాము. మనకి ఇట్లా పట్టుకుంటేనే ఇట్లా ఎన్ని పొరలు ఉన్నాయో అన్ని పొరలు కనబడిపోతూ ఉంటాయి చపాతీ పట్టుకుంటేనే. ఇంకా ఈ చపాతీలోకి ఏ కర్రీ అయినా బాగానే ఉంటుంది. పెద్దవాళ్ళు అప్పుడు ఎక్కువ చేపల కూరలు అవి ఉండే కాబట్టి ఎక్కువ వాళ్ళు చేపల కూరలే పెట్టుకొని తినేవాళ్ళు. సూపులు ఇలా కాలిపోయింది పొర ఎట్లా లేచిపోతూ ఉన్నదో చూడండి. ఇంకొక చపాతీ అయితే ఇలా మనము పొడిపిండి వేసేసి కలుపుకొని చేసుకోవాలి. కలిపిన పిండి మనకు రెడీగా ఉన్నదంటే ఇంకా ఎలా ఒప్పుకుంటే అలా చేసేసుకోవచ్చు. ఇంకా ఇలా చేసుకొని దీనిపైన మనము నెయ్యి వేసేసుకోవాలి చపాతీ పైన.
మామూలుగా రౌండ్గా దాల్చేసుకోవాలి ముందు. దాల్చిన తర్వాత ఇంకా దానిపైన నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి అంతా మొత్తము చపాతీ నిండా పట్టేలాగా రాసేసుకోవాలి. ఇంకెక్కడ కూడా మనం వదిలేయకుండా దాని నిండా రాసేయాలి. చపాతీ నిండా రాసేసి ఇంకా మనం కొంచెం బియ్యం పిండి తీసుకొని దానిపైన చల్లాలి. ఇంకా అంతే, పొడిపిండి. ఇంకా దీనికి తడిపిన పిండి పెట్టని అవసరం లేదు, పొడిపిండే చల్లాలి. కొంచెం పొడిపిండి ఎక్కువే చల్లుకోవాలి. బియ్యం పిండి బాగా చల్లేసుకొని మలిచేయాలి. మళ్ళీ అలానే కొంచెం నెయ్యి వేసేసి మళ్ళీ పొడిపిండి వేసి మళ్ళీ మలవాలి. మలిచి తాల్చేసుకోవాలి చపాతి. ఇంక ఇది కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కొంచెం ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది అంతే. మనకు పిండి మంచిగా పట్టించి రెడీగా ఉన్నదంటే టేస్టీ చపాతీలు పిల్లలకి ఎలా అంటే అలా చేసి ఇవ్వచ్చు. ఇంకా ఇలా మనం మలిచినప్పుడల్లా కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇంకా నెయ్యి ఒక్కటే కాదు, ఇంకా దీనికి కూడా అంతే. బటర్ ఉంటే బటరు, వెన్న ఉంటే వెన్న, ఇంకా మనకి ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు వెన్న ఇళ్ళల్లో ఉండడం తక్కువ, కొనుక్కుంటేనే ఇంకా మనకు రెడీగా ఉంటుంది. అన్నీ కొనుక్కుంటే అన్నీ దొరుకుతూ ఉన్నాయి ఈ రోజులల్లో. అప్పుడైతే ఇళ్ళల్లోనే చేసుకోవాలి. అప్పుడు వెన్న ఇట్లా ఎక్కువ ఎందుకు కొనుక్కునేవాళ్ళు? అందరి ఇళ్ళల్లో గేదెలు ఉండేవి ప్రతి ఇంట్లో. పక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ పక్కన వాళ్ళకు అలా ఇంత వెన్న పూస అంటే పెట్టుకునేవాళ్ళు. అట్లా ఈ రోజులల్లో వెన్న దొరకడే కష్టము, కొనుక్కొచ్చుకోవాలి. ఇంకా ఇలా మనకు నచ్చిన సైజులో కాల్చేసుకున్నామంటే ఈ చపాతీ కూడా చాలా బాగా కాలిపోతుంది. ఇది కూడా మనకు మంచిగా ఇట్లా మనకు బాగా పొంగదు చపాతీ. ఏ పొరకా పొర ఇప్పేసుకుంటుంది మనం కాలుస్తూ ఉంటే. పొంగితేనే పొరలు ఇప్పుకుంటుంది అని అనుకోకూడదు. పొంగకున్నా కానీ చపాతీ కాల్చేటప్పుడు బాగా హైట్ పొంగకున్నా కానీ ఇట్లా ఏ పొరకా పొర ఎంబటే లేచి వస్తుంది. అప్పుడే వాళ్ళు పెద్దవాళ్ళు అన్ని రకాల చపాతీలు చేసుకునేవాళ్ళు. కూర్చున్నారంటే కేజీలు పిండి కలుపుకొని చేసుకున్నారంటే వాళ్ళు రోజు చేయాలనే టైం లేకున్నా కానీ ఒకరోజు చేసుకొని 2 రోజులైనా తినేవాళ్ళు, 3 రోజులైనా తినేవాళ్ళు. వాళ్ళు చేసినవి ఉన్నా కానీ రెడీగా ఇంకా ఇలా కాలిపోతుంది. చూడండి, మనకు చపాతీ పొంగలేదు కానీ దేనిది దానికే ఇప్పుకుంటా ఉన్నది పొర. ఇలా చేసుకుంటే ఇలా వస్తాయి. ఇప్పుడు పొంగిందా పొంగలేదా అనేది కాదు, ఇక్కడ చపాతీ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.